రండి కూర్చోండి. బియ్యంకుల వారు. నమస్కారం. 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 తీసుకో. థ్యాంక్ యూ సార్. సంతకం పెట్టు. 800,000 అయిపోయాయి. వాయించండి. 500 5,000 అయ్యాయి. నాన్న లోపల పెట్టమని నువ్వు 23,500. అరవకే, పెట్టిన చోటు చెప్తే చాలు. అమౌంట్ ఎందుకు బయటికి చెబుతావు? ఏంటండి మీరు ఎల్లరికి వచ్చినా మా అన్నయ్య మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు కదా. మన పిల్లల చదువు ఖర్చులు కూడా వాళ్లే భరిస్తున్నారు కదా. అలాంటప్పుడు ఆయన దగ్గరే కమిషన్ కొట్టేస్తున్నారు ఏమిటండి? నేను నా కూతుళ్ళకి కారు బంగ్లా ఉండే అల్లులని వెతుకుతున్నాను. వాళ్ళకి వరకట్నం ఇవ్వాలంటే ఇది అక్కర్లేదా? అందుకే దొరికిన చోటెల్లా కటింగ్ చేసుకుంటూ పోతున్నా. మా నాన్న కారున్న వాడిని తన అల్లుడుగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. కానీ నేను కార్లు రిపేర్ చేస్తున్న నిన్ను లవ్ చేస్తున్నానని తెలిస్తే ఇంకేం లేదు, ఆయన నన్ను చంపి పాతేస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా చాటుగా కలుసుకోవాలి? ఆ గౌరీ పెళ్లి అయిపోయిందంటే నేను తిన్నగా మా నాన్న దగ్గరికి వెళ్ళి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తాను. ఇంకా ఏం చేస్తుందమ్మా నీ చెల్లెలు? అలంకారం పూర్తవలేదా? తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదమ్మా, వాళ్ళందరూ కలిసి తన్ని రెడీ చేస్తున్నారు, అందుకే లేట్. పెళ్లి కొడుకు నిన్ను ఈ అలంకారంలో చూశాడనుకో, పెళ్లి శోభను ఈ రోజే పెట్టుకోమంటాడు. అంత అందంగా ఉన్నావు. గీత, వాళ్ళందరూ సిటీ నుంచి వచ్చిన అమ్మాయిలు. అవుటర్స్ వైపు వాళ్ళెవరూ వెళ్లకుండా చూసుకో. అరే మీరందరూ రెడీ అయిపోయారు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను.